ప్యాటర్న్ రాయలసీమలో కుతారమిల్లు ఎలా వేసి పంచుకొని బాధలు పంచుకొని ఈరోజు మన వాళ్ళకి వచ్చిన డబ్బులని మనం పంపిస్తాం. ఇది మీ చరిత్ర. 25 ఏళ్ళు రాజకీయం చేసావా? 3-4 సార్లు ఎమ్మెల్యే అయినారు మీరు. ఏమన్నా ఎంగోజన్ ఒక ఇండస్ట్రీ చూపించావా? ఒక ఇరిగేషన్ రైతులకు ఇరిగేషన్ ఇచ్చావా? లేదు కదా. బైపాస్ మెడికల్ కాలేజ్, మెడికల్ రోజు 10,000 మంది చూపించుకొని పోతున్నారు. ఈ బైపాస్ ఆటోమేటిక్ జనం పెరిగితే ఆ రోజున చిన్న పిల్లలు ఉన్నప్పుడు మేము ఆవులు వేసుకోవాలని అడిగిపోయేవాళ్ళు. మేము ఈరోజు చేంజ్ అయింది వాతావరణం. ఎక్కడ జనాభా పెరిగింది, ఎక్కడ ఏమి వేయాలి? ఆదోళ్ళు చెప్పుకోలేదు. ఆదోళ్ళలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించారా అని చెప్పండి. ఫస్ట్ రైతులకు ఎక్కడైనా ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చారా చెప్పండి. ఒక ఉపాధి కల్పించారా ఆదోనికి? ఇప్పుడు అదే ముందు మిల్లులో సైట్ ఉన్నాయి కదా, ఎందుకు అమ్ముకున్నారు మీరు? కార్మికులు లేరా మా ఆదోళ్ళు? వాళ్ళకి చూచూలే మన భర్త ఇస్తున్నా కొద్దిగా మిగిలింది. ఏమని నేను చేసింది? ఈ కాలం ఎన్నెన్నో ఇండస్ట్రీలు వస్తున్నారు, ఎన్నెన్నో కలగ వస్తున్నారు. కలకంటున్నాం మేము ఏమన్నా వస్తామని. ఏడ కలిసి మీరంతా సర్వనాశం చేసి ఇండస్ట్రీలు స్థలం అనుకొని పాదలు పంచుకొని ఈరోజు ఇవి మాట్లాడుతున్నారా మీరు? ఆదోళన గురించి ఆదోళన 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, అదే బైపాస్ మెడికల్ 2 ఏళ్ళు అయింది. పార్సాత్ ఎమ్మెల్యే ఆయన చేస్తాడు. ఇంకా టైం ఉంది కదా. ఈరోజు కొందరు 80 ఎకరాలు మీరే కొంత తేలిందారా కబ్జాలది? నేను ఎమ్మెల్యే గారు చెప్పాను, నన్ను రాయలు తీయండి అని చెప్పాను. నేను ఎమ్మెల్యే గారికి కోర్టు పోతారన్నా తీసేయాలని. కోర్టు పోయి ఎక్కడే పోలే. దానికి బోర్డు వేసి ప్రభుత్వం పాత బోర్డు వేసాను చెప్పాను నేను. మాకు అంత లేదు. మీరు చేయండి, మీకు మంచి పేరు వస్తుంది. ఆ స్థలంలో పేదలకు పంచండి. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాను నేను, సార్ మీరు మంచి పని చేస్తున్నారు, దాన్ని బోర్డు పాతండి, ఇది ప్రభుత్వ స్థలము. మీరు తిరిగి 80 ఎకరాలు గుర్తించారు. ప్రభుత్వ స్థలంలో ఆక్యుపై చేసుకున్నారు, కాంపౌండ్ కట్టుకున్నారు, రాయేసుకున్నారు, బోర్డు పెట్టారు. మీరు దాన్ని తొలగించి మీరు ప్రభుత్వ స్థలంలో బోర్డు వేసి పేదవాళ్ళకి పంచితే మిమ్మల్ని ఎప్పసారి మీ విగ్రహం నడు రోడ్డులో శ్రీనివాస మీద పెడతారు ప్రజలు. అది కూడా తీసుకోవడానికి చెప్తున్నాను పార్సార్థి. ఎందుకంటే డబ్బు సంపద ఉండదు సార్. డబ్బులు ఉంటే రా, పేదలు మంచి చేస్తేనే స్థిరస్థాయి ఉండిపోతుంది. ఈరోజు మేము అంత కోపం ఎందుకోమో కాదు, ఏం చేస్తాం ఆదోనికి. ఒకసారి శాసనసభ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాం ఆదోనికి మేము అది చూసుకోండి. ఫస్ట్ అది చేసుకోండి. పేద ప్రజలను మొత్తం చెప్పండి. ఇంక 10 సార్లు కానీ మీరు ఎవరైనా కానీ మంచి చేసేవానికి ఎప్పటికీ ఆంధ్ర ప్రజలు నిలబడతారు. ఆదోళన ప్రజలు